గుడ్ మార్నింగ్ ఆల్ నాన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు యాక్చువల్గా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నేను ఈ ఆడియో మెసేజ్ పెడుతున్నానండి. దయచేసి ఈ ఆడియో మెసేజ్ని లాస్ట్ వరకు వింటారని కోరుకుంటున్నాను. చాలామంది ఫౌండర్స్ మనసులో వాళ్ళ తాలూకా ఆలోచనలో ఒక నెగిటివిటీ అన్నది క్రియేట్ అవ్వడం జరిగింది అని మేము గమనించడం జరిగింది. ఎందుకంటే మాకు వచ్చే ఫోన్స్ కానీ వాళ్ళు అడిగేటువంటి విధానాలు కానీ మమ్మల్ని ఎలా ఆలోచించేలా చేసాయి. అదేంటంటే, సార్ ఎప్పుడు కూడా కంపెనీ మనకి పేమెంట్ ఇస్తానంటుంది, అది నెల నెల గడిచిపోతుంది తప్ప ఇప్పటిదాకా మనకు పేమెంట్స్ ఏం పడట్లేదు, ఓకే అని చెప్పి చాలా కొంచెం నెగిటివ్గా కొంచెం అడగడం, నెగిటివ్గా మెసేజ్లు పెట్టడం తరచూ మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ఓకే, దానికి కొంతమంది వాళ్ళకి అర్థమయ్యే విధానంలో కంపెనీ గురించి చెప్పి వాళ్ళని పాజిటివ్గా దాన్ని మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నిజానికి వీళ్ళందరూ కూడా నెగిటివ్గా మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే నెగిటివ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు చాలామంది ఫౌండర్స్కి సరిగ్గా అవగాహన ఉండదు. అంటే వాళ్ళ దగ్గర మొబైల్స్ లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళ అప్లైన్ సరిగ్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. అందువలన వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు తప్ప ఏ ఫౌండర్ కూడా నెగిటివ్గా ఆలోచించే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రతి ఒక్కరు కూడా మన కంపెనీలో ఉన్న 14,27,000 మంది కూడా ఈ కంపెనీ మీద నమ్మకంతో ఇందులో రావడం జరిగింది. అంటే కంపెనీ గురించి, కంపెనీ మనల్ని మోసం చేస్తుంది అనే ఆలోచనతో ఎవరు రాలేదు. కాకపోతే వాళ్ళకున్నటువంటి పరిధిలో, అంటే వాళ్ళ అప్లై నుంచి కానీ, లేకపోతే వాళ్ళకి మొబైల్స్ లేకపోవడం వల్ల కానీ, ఇటువంటి కొన్ని సందర్భాల్లో వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళు నెగిటివ్ అని కాదు. ఓకే, కాకపోతే ఇందులో మనం చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, కంపెనీ గురించి, కంపెనీ పేమెంట్స్ మనకి ఎందుకు ఇవ్వడం లేదు. ఇప్పుడు దాకా కంపెనీ మన దగ్గర డబ్బులు తీసుకుంటుంది, కానీ ఇప్పుడు దాకా ఒక్క పైసా కూడా మన కంపెనీ నుంచి రావట్లేదు. అట్లీస్ట్ క్రిప్టో అని ఇవ్వచ్చు కదా ముందు, లేదా బ్యాంక్స్ అకౌంట్స్ అని బ్యాంకులో అయినా వేయచ్చు కదా అని చాలా రకాల క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దానికి యాజ్ ఏ ఫౌండర్గా నాకున్న పరిజ్ఞానంతో నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, అదేంటంటే, కంపెనీ నిజంగా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే కంపెనీకి నిమిషం పని అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమిషం పని. కానీ ఆ వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే మీకు ఉంటుందో, ఇప్పుడు ఒక సస్పీషియస్, మీ బ్యాంక్లో ఒక సస్పీషియస్ అకౌంట్ కొంత డబ్బులు పడ్డాయి అనుకోండి, అంటే ఊరు పేరు తెలియని ఒక సంస్థ నుంచి మీకు కొన్ని డబ్బులు పడ్డాయి అనుకోండి, అవి ఎక్కడి నుంచి పడ్డాయో మీకు తెలియదు, ఎవరు పంపించారో తెలియదు. అలాంటి టైంలో, అంటే పెద్ద అమౌంట్ గురించి మాట్లాడుతున్నాను, అలాంటి టైంలో బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి మీరు కొన్ని రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, జాగ్రత్తగా వినండి. సస్పీషియస్ అకౌంట్ అంటే ఊరు పేరు లేని ఒక కంపెనీ నుంచి మీకు మీ బ్యాంక్ అకౌంట్లో కనుక డబ్బులు పడితే, పెద్ద అమౌంట్లు పడితే, బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి మీరు కొన్ని ప్రతికూల పరిస్థితులు మీరు అనుభవించవలసి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రతిదీ కూడా ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడున్న తరుణంలో ప్రజెంట్ జనరేషన్లో ఏముందంటే, మనం ఏదైనా ఒక విషయం గురించి చెప్పామనుకోండి, బాబు ఇది నిజం రా అని చెప్పినప్పుడు జనాలు ఇమ్మీడియట్గా మన మాట నమ్మరు. కానీ మనం చెప్పిన దాన్ని అది ఎంతవరకు నిజం అని చెప్పి గూగుల్లో చెక్ చేసుకుంటారు. ఆ గూగుల్లో వచ్చిన ఇన్ఫర్మేషనే ఆ గూగుల్లో చెప్తేనే ఇది కరెక్ట్ అని నమ్మే స్థితిలో ఉన్నారు. అంటే మనిషిని నమ్మే రోజులు పోయాయి. అందరూ కూడా గూగుల్ మీద ఉన్నటువంటి నమ్మకం మనుషుల మీద లేదు. అది మొదటిది. అందువలన ఇప్పుడు నేను విషయం ఎందుకు చెప్పానంటే, రేపు పొద్దున్న మనకి బ్యాంకులో ఆన్ ప్యాసివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ దుబాయ్ నుండి మీ అకౌంట్కి ఒక కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని మీకు అఫీషియల్గా మీ బ్యాంక్ స్టేట్మెంట్లో కనుక ఆ పదం కనిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది.
అది మనం ధైర్యంగా ఇన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేసినందుకు నా కంపెనీ నుంచి నాకు మొట్టమొదటిసారిగా నాకు వచ్చిన డబ్బులు నా కంపెనీ నాకు పంపించింది మనం ధైర్యంగా 10 మందికి చూపించుకోగలుగుతాం, 10 మందికి మనం చెప్పుకోగలుగుతాం. అలా చెప్పుకోవాలి, అలా చూపించుకోవాలంటే కంపెనీ కొన్ని తాలూకా చట్టపరంగా, ఓకే, న్యాయబద్ధంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు దానికి అనుసంధానంగానే దానికి అంటే కంపెనీ ఎప్పుడు కూడా మనకి డబ్బులు ఇవ్వాలన్న ఆతృతనే ఉందండి. ఈవెన్ యాష్ గారు కూడా చాలాసార్లు గిల్టీగా ఫీల్ అవుతున్నారు, ఈ ఫౌండర్స్కి ఎలాగైనా డబ్బులు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో. ఓకే, ఆ సందర్భంలో మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల 200 బ్యాంక్స్తో మన కంపెనీ టైఅప్ అవ్వడం జరిగింది. ఎక్స్పెషల్లీ ఇండియాలో 3 బ్యాంకులతో టైఅప్ అవ్వడం జరిగింది. ఇంకా పేర్లు ఇంకా బయటికి ఇంకా రివీల్ చేయలేదు. రివీల్ చేసిన తర్వాత మళ్ళీ మేము మీకు చెప్తామండి. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ భారతదేశం లాంటి దేశాల్లో, భారతదేశాన్ని కాదు ఏ దేశంలో సరే బ్యాంకులతో టైఅప్ అయ్యింది అంటే అది జస్ట్ లైక్ దట్ కిరాణా షాప్కి వెళ్ళి పప్పు ఉప్పు కొనుక్కోవడం ఈజీ కాదండి. బ్యాంక్స్ ద్వారా టైఅప్ అవ్వాలి అంటే త్రూ ప్రాపర్ ఛానల్. మన ఇండియా కాబట్టి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే ప్రతి దేశంలో కూడా కొన్ని మెయిన్ సెంటర్ పోల్స్ ఉంటాయి. ఆ సెంటర్ పోల్స్ ద్వారా కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి తీసుకోండి, ఆన్పాస్ అనే కంపెనీ ఆర్బీఐకి అప్రోచ్ అయ్యి ఆ కంపెనీ దానికి విధి విధానాలు, ఆ కంపెనీ తాలూకా లీగాలిటీస్, ఆ కంపెనీకి మన కంట్రీ నుంచి వచ్చినటువంటి అప్రూవల్స్, ఇలాంటి చాలా రకాల డాక్యుమెంట్స్, తర్వాత మన కంపెనీ తాలూకా కార్యకలాపాలు, వాటి ద్వారా వచ్చే ఆదాయాలు, ఓకే, ఇవన్నీ కూడా ఆర్బీఐకి చూపించి ఆర్బీఐ అప్రూవ్ చేసిన తర్వాత ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కొన్ని బ్యాంక్స్కి అలొకేట్ చేస్తుంది. బాబు మీరు ఈ బ్యాంకులతో మీరు టైఅప్ అవ్వండి అని చెప్పేసి, ఈ బ్యాంకుల ద్వారా మీ కార్యకలాపాలు చేసుకోండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బ్యాంకులకి చేసుకోమని మన కంపెనీకి పర్మిషన్ జరుగుతుంది. ఇదంతా ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. ఓకే, ఈ సిస్టమేటిక్గా వెళ్ళే తరుణంలో కొంచెం కాలయాపన జరుగుతుంటుంది, అంటే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అంత అంత పొటెన్షియాలిటీ లేకపోతే మన కంపెనీ 3 బ్యాంకులతో మేము ఇండియాలో టైఅప్ అయ్యాము అని అంత ధైర్యంగా చెప్పగలుగుతుంది అంటే దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు ఈ బ్యాంక్స్ టైఅప్ అవ్వడానికి కదా. అది మనం ఆలోచించగలగాలి. అంటే సింపుల్గా మాట అనడం చాలా తేలికండి, కానీ ఆ మాట వెనకాతల కంపెనీ కానీ కంపెనీ తాలూకా సిబ్బంది కానీ పడే కష్టాన్ని ఎవరు గుర్తించరు. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఏంటండి మనం అకౌంట్స్ కట్టలేకపోతే మన ప్యాకేజీలు కట్టుకోలేకపోతున్నాం, కట్టుకున్నట్లు తెచ్చినట్టు వడ్డీలు కడుతున్నాం, ఇదేంటి అని చాలామంది అడుగుతున్నారు. అది మన అత్యాశ అండి. ఎందుకంటే కంపెనీ ఏం చెప్తుంది, ఒక అకౌంట్ సరిపోతుందని చెప్తుంది, కానీ మన ఆశ హద్దు లేకుండా మల్టిపుల్ అకౌంట్స్ వేసుకొని దాన్ని కట్టుకోవడానికి అప్పులు చేసి కడుతున్నారు. అప్పులు ఎందుకు కడుతున్నారు? మీకు ఎక్కువ అమౌంట్ వస్తేనే కదా మీరు అప్పులు చేసి కడుతున్నారు. కంపెనీ ఎప్పుడు అప్పులు చేయమని ఎప్పుడు చెప్పలేదు మనకి. ఓకే, లేదా ఉద్యోగం మానేయండి నేను మీ కుటుంబాన్ని పోషిస్తానని కూడా ఎప్పుడు చెప్పలేదు. కంపెనీ ఏం చెప్తుందంటే బాగా కంపెనీ తాలూకా సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఉన్నాయి, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కంపెనీ తాలూకా ఇది సిస్టమ్ ఇలా ఉంటుంది అని చాలా మనకు క్లియర్గా వివరించడం జరిగింది. అది మనం నచ్చే కదా కంపెనీలోకి వచ్చాము. ఈ ప్రాసెస్లో కొంచెం డిలే అవుతుంటుంది, ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేయాలని ముందుకెళ్ళినప్పుడు